సుబ్బు గారి పైన పెట్టినన్నది. అసలైంది మీకు మధు గారికి మీకు సంబంధమే లేదన్నావు కదా మంగ్లీ గారు. నువ్వు కూడా నా గిరిజన బిడ్డవే కదా, మీరు కూడా నా గిరిజన బిడ్డలే కదా. మీకు తెలంగాణ ఉద్యమంలో మేమందరం సపోర్ట్ ఇచ్చినాం. నువ్వు ఇక్కడి ప్రాంతం కాకపోయినా నిన్ను గుండెలకు హత్తుకున్నాం. నిన్ను హత్తుకొని నీ పాటను కూడా తెలంగాణ ప్రజలకు ముద్దాడిపించేటట్టు చేసినావు. నువ్వు మధుకు సంబంధం లేదన్నది అమ్మా. రాత్రి పోయింది, నువ్వు ఎవరింటికి అమ్మా, ఇది ఎవరి బిల్డింగ్ అమ్మా తల్లి, నువ్వు ఎవరిని మోసం చేద్దామని. నాకు ఎందుకు కోపం వస్తుందంటే నాకు కూడా కాల్ చేసి అన్నా నాకు అసలైంది సంబంధమే లేదు, అసలైంది దీంట్లో నువ్వు కూడా నా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అన్న, నాకు అనుకూలంగా అంటావా? నీతి నిజాయితీ ధర్మం గురించి కొట్లాడుకుంటూ 15 ఏళ్ళకెళ్ళి నేను ప్రజల సమస్యలపైన కొట్లాడుతుంటే నేను ఆ రోజు విజయవాడలో ఉంటే నన్ను కూడా బ్లఫ్ చేయడానికని మీరు చూస్తారా? ఇది ఎవరు? ఇవాళ మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు? ఇది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ పక్కన ఉన్న మీ చెల్లె ఎవరు? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. నాశనం అవుతారు ఇవాళ. పేద బిడ్డల ఉసురు తగిలిపోతుంది మీకు. నాశనం, తెలంగాణ భాషలో సర్వనాశనం అయిపోతారు ఇవాళ. మీరు ఇంతకుముందు మాట్లాడి చూసిండు కదా, ఈ ఆకలి చావులు కావు. ఈ పేద బిడ్డలు, ఈ చనిపోయిన వారు ఇప్పటి వరకు 3-4 చనిపోయినరట. ఇగో ఈ అబ్బాయిది దేవరకొండ దగ్గరే. ఇక్కడ ఈ మిత్రుడు కూడా తమ్ముడు ఉన్నాడు చూడండి, దేవరకొండనే. నాశనం అవుతారు ఇవాళ. ఏం లంబాడీ బిడ్డల డబ్బులు నీకు ఉట్టిగా వచ్చినాయా? పేరు వాడుకునేటప్పుడు లంబాడీ డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదగడానికి లంబాడీ మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు, నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడీ బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుపాడు మంగిలి, సిగ్గుపాడు. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. ఇప్పటిదాకా ఆ తండాలకు మనం వెళ్దాం. ఇవాళ ఒక 2 days తర్వాత ఆ తండాలకు మనం వెళ్దాం. ఏంటి అమాయకమైన బంజారా బిడ్డల దగ్గర నుంచి, దళిత బిడ్డల దగ్గర నుంచి, బహుజన బిడ్డల దగ్గర నుంచి కోట్లకు రూపాయలు వసూలు చేసుకున్నది కాదా? ఇవాళ ఇందులో భీమానాయక్ అనేట ఆయన కూడా జైల్లో ఉన్నాడు. మధు కూడా జైల్లోనే, ఇప్పుడు మధు కూడా కస్టడీలో ఉన్నాడు. ఆ బాలాజీ అనేట కస్టడీలో ఉన్నాడు. గత 2 నెలల క్రితం అరెస్ట్ అయిందని మీకు తెలియదా? నువ్వు ఏ విధంగా ఇప్పుడు నీకు ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది, నీకు మధు గురించి ఇంత తెలుసు. మధు గురించి కూడా నీకు తెలుసు కదా. నాకు అతనికి సంబంధం లేదంటావు. బయట వినిపిస్తుంది మీ చెల్లెకు వాళ్ళకి ఇద్దామని. అంటే కోట్ల రూపాయలు వస్తే ఎవరికైనా ఇచ్చుకోవచ్చా? అంటే పేరు సంపాదించుకున్న తర్వాత మేము కుక్కను కూడా గాడిద అంటారు, వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటుండ్రా? మేమంతా వెధవల్లెక్క కనిపిస్తున్నామా? నేను ఇంకా చిట్టా ఇప్పుతా. 3 నెలల క్రితం కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? బాజాప్తగా చెప్తున్నా. కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? బయట పెడతాం. తమాషాలు అవుతున్నాయా? తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకొని జైళ్ళ పాలై జీవితాన్ని మొత్తం గడిపిన వాళ్ళం మేము. మమ్మల్ని కూడా ఇవాళ ఇంత బ్లఫ్కు గురి చేస్తావా? విక్టిమ్ కార్డు వాడతావా? కొంతమందితోని ప్రెస్ మీట్లోకి పెట్టిస్తావా? ఎంత ధైర్యం నీకు? నేను మీ మీడియా ద్వారా నేను ఇంకొక పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. కొంచెం పేరు చూడుతోనే, రాజకీయ నాయకుల పలుకుబడితోను, లేకపోతే డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లతోనూ, లేకపోతే అది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇక దాంట్లో కూడా నా అన్నలు ఉన్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. మీకు చేతులైతే దండం పెడుతున్నాను. రాజకీయ నాయకులకు మనకు ఓట్లేసి ఎందుకు మనని ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను చేస్తుందంటే ప్రజల తరపు నుంచి మనం మాట్లాడడానికి. తెలంగాణ ఉద్యమంలో ఇంత కూడా కష్టపడి ఏ బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో ఎందుకు పోవాలంటే నీతి నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినా.
మీకు చేతులెత్తి దండం పెడుతున్న రాజకీయ నాయకులారా, వాళ్ళకు పేరు వచ్చుడుతోనే మీరు వాళ్ళ వంత పాడకండి, సిగ్గుపడండి. మీరు కొంతమంది సెంట్రల్ మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారట, సిగ్గుపడండి. మీరు జనాలు చనిపోతున్నారు, ఈ బిడ్డలే మీకు ఓట్లేసింది. మార్ భాయ్ భియా యాడి బాపెన సేనా హాత్ దోకన్ జోర్ రోజు आज अपने बेटे बेटा मर जा रहे आज अपने लंबड़वाड़ यार इज्जत गाड़े नहीं चाहे కాయం కర్రచో తమ్ పూచో. అధిక శాతం వడ్డీతోనే అని చెప్పి పేద గిరిజన బిడ్డలను మాయ మాటలు చెప్పి 20% 10% అని చెప్పి ఈ విధంగా మోసం చేసుకుంటా పోతూ ఉంటే దీన్ని ఎవడు అడగాలి? కొంతమంది సన్నాసులు, కొంతమంది చిల్లరగాళ్ళు సపోర్ట్గా మాట్లాడతారా? జాతి పేరు లేకపోతే జాతికున్న బిడ్డను కాపాడుకోవాలా? బాజాప్తగా కాపాడుకున్నాం. గతంలో కూడా తన పైన తన మాటలతోని కానీ లేకపోతే దాడి చేస్తూ ఉంటే మేము సపోర్ట్ ఇచ్చినాం, మంచి వాటికి సపోర్ట్ ఇస్తాం. ఇవాళ నిన్ను ఈషా ఫౌండేషన్లో ఎందుకు పిలుస్తలేరు? ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఈషా ఫౌండేషన్లో మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయినారు కదా, గత 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు? నిజం చెప్పగలుగుతావా? ఏం నిజాయితీని గొంతును నొక్కగలుగుతావా? నిజాన్ని చంపేయాలని చూస్తావా? నీకు దగ్గరగా ఉన్న వాళ్ళను వాళ్ళతోని నువ్వు నీ కేసును పక్కతో పట్టించాలనుకుంటున్నావా? బాజాప్తగా చెప్తున్నాం, మిమ్మల్ని ఒకటే చెప్తున్నాం, నువ్వు చాలా అబద్ధాలు ఆడినావు, వానికి మాకు సంబంధమే లేదన్నావు, మాలాంటి నిజాయితీ పరులతోనే అబద్ధాలు మాట్లాడించాలని చూసినావు. కాబట్టి ఇది తప్పు మంగ్లీ, నిన్ను శాశ్వతంగా బహిష్కరించాలి. నిన్ను బైకాట్ చేసే ఒక ఉద్యమం తీసుకొస్తాను నేను. బాజాప్తా చెప్తా, బైకాట్ మంగ్లీ. నువ్వు ఏ సినిమాలల్లా నువ్వు ఏ పాటలు పాడినా కానీ నిన్ను శాశ్వతంగా పూర్తిగా నిన్ను బైకాట్ చేయాలి. ఎందుకంటే ఈ పేద బిడ్డలే కదా నేను సినిమాలు చూసేది. ప్రొడ్యూసర్లారా తస్మత్ జాగ్రత్తగా, మళ్ళీ యూవీ క్రియేషన్ కానీ మిగతా క్రియేషన్ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కాదు. గతంలో కూడా ఈ విధంగా కొంతమందికి చేస్తూ మేము గిట్నే చేసినాం. దిస్ ఈజ్ నాట్ రిక్వెస్ట్, దిస్ ఈజ్ ప్యూర్లీ ఆర్డర్ అండ్ డిమాండ్. నేను ఇది పూర్తిగా చెప్తున్నాను. పేద బిడ్డల డబ్బులు మీ సినిమాలు చూస్తేనే పేద బిడ్డలు సినిమాలు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. ఇటువంటి కల్పరిట్లను మీరు పెట్టుకోవద్దు, సహించం ఇది. హేమ గారు బెంగళూరులో రేవ్ పార్టీలో దొరికితే తనకు ఛాయిస్ ఇవ్వలే కదా, క్యారెక్టర్లు ఇవ్వలే కదా, తనని సినిమాలకైతే తీసుకోలే కదా. బాజాప్తగా చెప్తున్నాం, నీ బర్త్డే పార్టీలో మది ఎట్లొచ్చిండు? తెలియదన్నావు కదా. బుద్ధి ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, సొయ్యి ఉండాలి కదా, సిగ్గుపడాలి కదా. జాతి పేరు చెప్పుకొని అంటే వాడుకుంటావా దీనికి వెళ్ళి బయటపడడానికి? కొంచెం పేరు చూడుతోనే వీళ్ళందరూ నాకు ఎంబటుంటారు అంటావా? మా లాంటి కొత్త తరం, ఇగో ఇక్కడ ఉన్నది కొత్త తరం. ఇది ఎవరికి తలొగ్గే తరం కాదు, తలను తొక్కుకుంటూ పోయే తరం. ఇది నవయువకులను తయారు చేస్తున్నాం మేము. కాబట్టి బాజాప్తగా చెప్తున్నాం, 2